హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకైనా సరే, లంచ్ డిన్నర్ ఏదైనా సరే చాలా అంటే చాలా సింపుల్గా మంచి టేస్టీగా కుక్కర్లో కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నా. దీనికి అరకట్ట వరకు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెమ్మలు, హాఫ్ చెక్క నిమ్మకాయ, 3 పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పావు కప్పు జీడిపప్పులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. జార్లోకి కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ గసగసాలు, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సగానికి కట్ చేసుకున్న 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని జీడిపప్పుల్ని కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కొద్దిగా లైట్గా పైకి ఆయిల్ తేలినప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా రైస్ని మాత్రం వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అడుగు నుంచి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుంటూ మధ్యన కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు ఈ రైస్ని మనం ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 4 గ్లాసులు వాటర్ పోసాను 2 గ్లాసుల రైస్కి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ కానీ వేసుకుంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ అనేది మనం అడుగు నుంచి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర రైస్. అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్గా చాలా త్వరగా కుక్కర్లో మనం ఈ కొత్తిమీర రైస్ని చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.